హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వితౌట్ లైనింగ్ హ్యాండ్స్కి మనం సింగిల్ ఫుట్ని యూజ్ చేయకుండా డబల్ ఫుట్తోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మీరు కొత్తగా థ్రెడ్ పైపింగ్ వేసినా కూడా ఈ మెథడ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. డబల్ ఫుట్ పెట్టుకునే మనం థ్రెడ్ పైపింగ్ని సన్నగా ఏ విధంగా హ్యాండ్స్కి వేసుకోవాలి, అది కూడా హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అయితే పెట్టట్లేదు అనమాట. వితౌట్ లైనింగ్ హ్యాండ్స్కి ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అని ఈ వీడియోలో చెప్తున్నాను. లేట్ చేయకుండా ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పైపింగ్ వేయడానికి గోల్డెన్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు మీ బ్లౌజ్కి ఏదైతే మ్యాచింగ్ అవుతుందో దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ వితౌట్ లైనింగ్ అండి. ఇది వితౌట్ లైనింగ్ ఉన్నా కూడా మనకి థ్రెడ్ పైపింగ్ చక్కగా అయితే వస్తుంది, అది కూడా డబల్ ఫుట్తో. ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఓపెన్ చేసుకుని జస్ట్ నాకు ఇక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ ఉంటే సరిపోతుందండి. 1 ఇంచ్ విడ్త్ పెట్టుకుని ఈ క్లాత్ని నేను స్ట్రైట్గానే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మనకి డబల్ ఫుట్ అయితే ఉంది కదా, అలాగే కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు అండి. బిగినర్స్కి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మన దగ్గర గుండ్ పిన్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా టైలర్స్ దగ్గర. ఇలా గుండ్ పిన్ని తీసుకుని చూడండి, ఈ ఫుట్ కింద మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇలా గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఈ ఫుట్ కింద వచ్చేసి ఈ విధంగా గ్యాప్ ఉంటుంది చూడండి. ఈ గ్యాప్లో వచ్చేసి మీరు పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ గుండ్ పిన్ని ఆ గ్యాప్లో వచ్చేసి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, మనకి ఫుట్ వచ్చేసి మన పైపింగ్ క్లాత్కి అతుక్కుని ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ వేసేటప్పుడు అండి. అందుకోసం మనం ఇక్కడ ఈ విధంగా ఒక గుండ్ పిన్ పెట్టేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఇలా గుండ్ పిన్ పెట్టుకున్నాం కదా, గుండ్ పిన్ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత సన్నగా థ్రెడ్ కావాలో థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి ఆ థ్రెడ్ని తీసుకుని చూడండి చక్కగా ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలోకి పెట్టేసుకుని చూడండి ఈ విధంగా మనం పెట్టుకుంటాం కదా, కొంచెం దూరంగానే ముందుగానే స్టిచ్ వేసుకుందాం. అక్కడ మనకు కొంచెం గ్యాప్ వచ్చినా ఏం పర్వాలేదు. నెక్స్ట్ వస్తూ చూడండి ఇక్కడ ఇప్పుడు కొంచెం దూరం అయితే స్టిచ్ వేసినాం కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, థ్రెడ్ని మనం సెంటర్లోకి పెట్టుకున్న తర్వాత మన ఒక లెఫ్ట్ స్ప్రింగర్ని వచ్చేసి ఆ థ్రెడ్ పక్కన చూడండి ఈ విధంగా కరెక్ట్గా థ్రెడ్ పక్కన ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఆ పైపింగ్ మాత్రమే ఉండే ప్లేస్ వచ్చేసి ఫుట్ మధ్యలోనే వెళ్తుందనమాట. అంటే మనకి ఫుట్ పక్కనే స్టిచ్చింగ్ అనేది పడుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. కరెక్ట్గా మనకి ఫుట్ మధ్యలో అయితే పైపింగ్ అనేది వెళ్తుంది. ఈ విధంగా పోతే ఏమవుతుందంటే, మనకి థ్రెడ్ పక్కన అయితే స్టిచ్చింగ్ పడుతుంది. ఇలా మనం ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా థ్రెడ్ ఎక్కడ ఉంది అని తెలియకపోవచ్చు బిగినర్స్ అయితే. చూడండి, ఒక స్ప్రింగర్తో మనం ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడుతుందండి. మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ అవసరం లేకున్నట్టుగానే పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది. మీరు ఇక్కడ చాలా రకాలుగా పైపింగ్ ట్రై చేసామండి, డబల్ ఫుట్లో రావట్లేదు మాకు అంటే, ఈ మెథడ్తో మీరు ఇలా గుండ్ పిన్ని పెట్టి ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మొత్తం పైపింగ్ అయితే వేసేసుకున్నానండి. మీకు ఇక్కడ ఆపోజిట్ చూపిస్తాను. అంటే మీకు ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ ఉంది కదా, అంతగా కనిపించకపోవచ్చు. చూడండి, రివర్స్ చేసి చూపిస్తున్నాను. వేరే థ్రెడ్ వేసినాను అనమాట. మనకు ఎంత థ్రెడ్ ఎడ్జ్కి అయితే స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనకి పైపింగ్ అనేది వేసుకునేటప్పుడు చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ అయితే తీసుకుందాం. పైపింగ్ వేసుకోవాల్సిన క్లాత్ తీసుకుని బ్లౌజ్ హ్యాండ్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకుని దాని మీద పైపింగ్ క్లాత్ వచ్చేసి చూడండి ఖర్చుల వైపు ఈ విధంగా పెట్టేసుకుని కరెక్ట్గా మనం ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. చూడండి, క్లాత్ వచ్చేసి పైపింగ్ క్లాత్ నేను హ్యాండ్ వైపు ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు మనకి ఇక్కడ ఆ పైపింగ్ వేసుకోవడానికి ఎటు అయితే ఈజీగా ఉంటుందో అలా మనం టర్న్ చేసుకుని ఇక్కడ పైపింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడు ఎడ్జ్కి మనం స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాము. ముందుగానే స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదనే వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి దీని మీద ఒక హెమ్మింగ్ క్లాత్ అయితే పెడుతున్నానండి. ఒకవేళ లైనింగ్ అంటే సేమ్ మెథడ్తో మీరు ఇక్కడ నేను వితౌట్ లైనింగ్ కోసం అని హెమ్మింగ్ పట్టి పెడుతున్నాను కదా, సేమ్ ఇలానే మీరు లైనింగ్ క్లాత్ హ్యాండ్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ని పెట్టుకుని మనం రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ హెమ్మింగ్ పట్టి పీస్ అయితే పెడుతున్నానండి. చూడండి, నీట్గా ఈ విధంగా ఎడ్జ్కి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ కట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా పెట్టేసుకుని చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనికి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవచ్చు.
నేను వచ్చేసి దీన్ని ఈ విధంగా రాంగ్ సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఎడ్జ్కి ఫినిషింగ్ ఉండడానికి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంకొక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ స్టిచ్ గ్యాప్ వదిలేసి నేను ఇక్కడ రాంగ్ సైడ్ హెమ్మింగ్ పెట్టట్లేదు అనమాట, స్టిచ్చే వేస్తున్నాను. ఈ విధంగా ఇంకొక స్టిచ్ కూడా పక్కన వేసేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఎంత చక్కగా పైపింగ్ అనేది వచ్చింది. డబల్ ఫుట్తో మనం పైపింగ్ చేయడం చాలా ఈజీ అండి. ఇలా మీరు ఈ ఒక్క ట్రిక్ మాత్రమే యూజ్ చేయండి, ఓకేనా. చాలా చక్కగా చూడండి మనకి ఎంత చిన్నగా అయితే పైపింగ్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. పైపింగ్ రాక ఇబ్బంది పడేవాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. స్టిల్ మీకు దీంట్లో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.